సిద్దిపేట ఎన్జీఓస్ భవన్లో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉద్యోగులకు పదవి విరమణ ఉద్యోగులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరై మాట్లాడారు. ఎన్జీఓ భవన్కు తనకు ఎంతో అనుబంధం ఉందని, సిద్దిపేటలోని ఎన్జీఓ భవన్ సామాజిక బాధ్యతతో ఉందని కొనియాడారు. ఉద్యోగులు పదవి విరమణ పొందితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా కొంత బలపడతామని ఆశపడతారని, రిటైర్ అయ్యాక ఇల్లు కట్టుకుందామని, బిడ్డ పెళ్లిళ్లు చేద్దామని ఆశలు పెట్టుకుంటారన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. కొత్త ప్రభుత్వం వచ్చాక రిటైర్మెంట్ డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నారు. కొంతమంది ఉద్యోగులు రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాలని హైకోర్టుకు వెళ్లి ప్రభుత్వంపై కేసులు వేస్తున్నారన్నారు. హైకోర్టు కూడా వడ్డీతో సహా 6 వారాల్లో చెల్లించాలని ఆర్డర్ ఇచ్చిందని, రాష్ట్ర ఉద్యోగులే రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టుకు వెళ్తున్న పరిస్థితి నెలకొందన్నారు. పెన్షన్ బెనిఫిట్స్ అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, జీతాలు కూడా లేటుగా వస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేటుగా వచ్చినా అన్ని రకాల బెనిఫిట్స్ వచ్చేవన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, హెల్త్ బెనిఫిట్స్, డిఏలు, పీఆర్సీలు ఉండేవని, కాంగ్రెస్ వచ్చాక పీఆర్సీ పత్తా లేకుండా పోయిందన్నారు. ఎన్నికల ముందు అందరికీ అన్ని ఇస్తామన్నారు. ఇప్పుడు ఎవరికి ఏమి ఇవ్వడం లేదని మండిపడ్డారు. వచ్చే బడ్జెట్ సెషన్లో ఉద్యోగుల తరపున ప్రశ్నిస్తామని, ఉద్యోగులు ఉత్సాహంగా ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని స్పష్టం చేశారు. సంవత్సరానికి 3 సార్లు క్రమం తప్పకుండా ఈ భవన్లో కార్యక్రమాలు జరుగుతుంటారు. ఉద్యోగస్తులు రిటైర్ అయితే 20-30 ఏళ్ళ తమ సర్వీస్లో రూపాయి నెల నెల కట్టేటట్టు గ్రూప్ ఇన్సూరెన్స్ కావచ్చు, PSGLI కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, కమ్యూటేషన్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా వాళ్ళకు పదవి విరమణ సమయంలో డబ్బు వస్తుంది. జీవితం అంతా ఆశ పెట్టుకుంటారు. రిటైర్ అయినాక ఇల్లు కొనుక్కుందామని, రిటైర్ అయినాక అల్లుని కొట్టుకునే ఏమైనా పైసలు ఉంటే అవి పెడదామని, లేకపోతే బిడ్డకి ఏదైనా సాయం చేద్దామని ఆశ పెట్టుకుంటారు, ఎదురు చూసుకుంటారు ఆ పైసల కోసం. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిటైర్మెంట్ పైసలు ఎప్పుడు వస్తాయో తెలుస్తుంది. గాలి దీపం ఎక్కైంది. 200-300 మంది హైకోర్టుకు పోతే హైకోర్టు వడ్డీతో సహా 6 వారాల్లో చెల్లించమని ప్రభుత్వానికి డైరెక్షన్ ఇస్తాము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే రాష్ట్ర ప్రభుత్వం మీద హైకోర్టుకు పోవాల్సిన పరిస్థితి. ఒకటోసారి సరే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 5 తారీఖు, 4 తారీఖు, 8 తారీఖు కానీ ఖచ్చితంగా 5 తారీఖు వస్తుంది. కానీ మిగతా బెనిఫిట్ కూడా వచ్చు కదా, లైక్ జీపీఎఫ్ కానీ, డిఏలు కానీ, పీఆర్సీ కానీ, ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, మెడికల్ బిల్స్ కానీ 6 నెలలకు ఏడాదికి వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన 13 నెలల ఒక్కరికి మెడికల్ బిల్ వచ్చే పరిస్థితి లేదు, జీపీఎఫ్ లోన్లు వచ్చే పరిస్థితి లేదు, డిఏల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. పీఆర్సీ అయితే పత్తా లేకుండా వేల కోట్లు పెట్టి 4th సిటీ కంట 4th సిటీకి 6 లైన్ రోడ్లు వేస్తా, 4th సిటీకి ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైలు వేస్తా అంటున్నారు. నీ 4th సిటీకి డబ్బులు ఉంటాయి, మూసీ సుందరీకరణకు డబ్బులు ఉంటాయి, మెట్రో రైలుకు డబ్బులు ఉంటాయి. మరి మా ఉద్యోగుల డిఏకి ఎందుకు డబ్బులు ఉంటాయి? మా రిటైర్డ్ ఉద్యోగుల డబ్బులు ఇవ్వడానికి చేతులు ఎందుకు రావు అని చెప్పి నేను అడుగుతాను. తప్పకుండా ప్రజలు తెలివైన వాళ్ళు, ఇట్లా చేస్తే ప్రజలు సహించారు. బట్ నేను ఇన్స్పెక్టర్ సరే, కొత్తగా ఏడాది ఆగిన అవసరమైతే ఎటువంటి పోరాటమైనా చేస్తాం. సిద్దిపేట హక్కులు కాపాడతాం, సిద్దిపేటకు న్యాయబద్ధంగా జరగాల్సిన అభివృద్ధిని సాధించి కూడా మనం చేస్తూ ఈనాడు సన్మానం పొందబోతున్నటువంటి ఉద్యోగులు అందరికీ పదవి విరమణ పొందినటువంటి విశ్రాంత ఉద్యోగులకు నా హృదయపూర్వక మనస్ఫూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ